మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. మనం గత వారం రోజుల నుండి చూస్తున్నాం గోదావరిఖని పట్టణంలో మన నిరుద్యోగి న్యూస్ ఛానల్లో ప్రత్యేక కథనాలు అందిస్తున్నాం కూల్చివేతల పైన. ఈరోజు కూడా అదే మరొక అంశము తెర మీదకి వచ్చింది. ముద్దుబిడ్డల యొక్క భవనాన్ని కూల్చివేయడం జరిగింది అని చెప్పేసి గంగానగర్ ప్రాంతంలో ఏదైతే గోదావరిఖని పట్టణంలోని గంగానగర్ పరిధిలో ఉన్న ముదిరాజ్ సంఘానికి చెందిన భవనాన్ని కూల్చివేశారో అన్న అంశం కూడా మరొకసారి మనకు కనబడుతుంది. ఒకసారి ఆ ముద్దుబిడ్డలతో మాట్లాడదాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, అసలు మీ భవనం ఎన్ని రోజులు ఉంది, ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది, ఎవరు కూల్చేశారు? ఫస్ట్ ఇది దాదాపుగా 30-35 సంవత్సరాల నుంచి ఉన్నది. కూల్చిన వాళ్ళు ఎవరన్నా? నగర మేయర్ గారు ఉన్నారు, కార్పొరేటర్ గారు ఉన్నారు. వాళ్ళు దీని పరిశుద్ధ కార్యక్రమాలు ఇట్లా వచ్చి క్లీన్ చేస్తున్నారు. మన వాళ్ళు చూసిన వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఇది కూల్చివేయడం జరిగింది. అంటే మీకేమైనా ముందస్తు దానికి సంబంధించి కూల్చివేయడానికి ఏమైనా ఇచ్చారా? మీకు ఏం ఇంటిమేషన్ లేదు, ఎట్లాంటి ఇంటిమేషన్ లేదు, వాళ్ళు కూల్చేస్తారు. అవును. మరి మీ సంఘంలో సభ్యులు ఉంటారు కదా అన్న, వాళ్ళకి ఎవరికైనా ఎట్లాంటి వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పారా? మీరంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు కదా, మిగతా వాళ్ళు మీ సంఘం అధ్యక్షుడు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, అట్లాంటి వారికి ఎవరికైనా ఏమైనా చెప్పారా? ఎవరికి ఇవ్వలేదు అన్న. ఎవరికి ఏమి ఇవ్వలేదు? ఎవరికి ఇవ్వలేదు, పూర్తిగా ఇవ్వలేదు. రామగుండం కార్పొరేషన్ వాళ్ళే కూల్చేశారా? అవును, వాళ్ళే. అంటే మీరేమైనా స్థలాన్ని ఆక్రమించుకొని కట్టారా ఇక్కడ? లేదన్న, ఇది అప్పుడు 30 సంవత్సరాల క్రితము మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఈ స్థలాన్ని కొనుక్కొని పట్టాల లెక్క చేయించుకొని రిజిస్ట్రేషన్ తీసుకొని కుల సంఘాన్ని పెట్టిరు. ఇక్కడ 30-35 సంవత్సరాలు అవుతుంది. ఇది ఏది కబ్జా కూడా కాదు. మీరు చూడండి, రోడ్డుకి ఎక్కడున్నా ఇక్కడనే ఉన్నది. అది అంటే మీ దగ్గర ఉందా డాక్యుమెంటేషన్? ప్రెసెంట్ లేవు, ఉన్నాయి. మీరు చెప్పండి అన్న, మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గోదావరిఖని పట్టణంలో ముదిరాజ్ భవనం ఉంది, ఎట్లా అనుకుంటున్నారు? ఇప్పుడు కూల్చివేశారు కదా, మరి మీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? మేము మా ముదిరాజ్ భవన్ని యథావిధిగా మాకు కట్టేయడం అని కోరుకుంటున్నాం. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ 35 ఏళ్ల నుంచి భవనం ఉన్నది మాకు. మా తండ్రుల కాంచెలి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆఫీస్ కట్టడం జరిగింది. కొంచెం ఈ 4-వే హైవే రోడ్లో కొంచెం వెడల్పుల కార్యక్రమంలో భాగంగా కొంచెం కట్టవడం జరిగింది. మిగతాదంతా ఒక 2 రూమ్ల స్థలం ఉన్నది ఇక్కడ. కానీ మాకు ముందస్తు ఇంటిమేషన్ ఇవ్వకుంటేనే దీన్ని కూల్చడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, మా ముదిరాజ్ భవన్ని యథావిధిగా మాకు కట్టివ్వాలని కోరుకుంటున్నాం. కార్పొరేషన్ తరపు నుంచి మేయర్ గారు అయినా కానీ, ఎమ్మెల్యే గారు అయినా కానీ, మా కార్పొరేటర్ అయినా కానీ కట్టివ్వమని కోరుకుంటున్నాం మేము. మీరు చెప్పండి అన్న, ఎట్లా తీసుకోవచ్చు? ఇక్కడ గోదావరిఖనిలో కూల్చివేతలు జరుగుతున్నాయి, అదే విధంగా ముదిరాజ్ భవనాన్ని కూడా కూల్చివేశారు కదా, ఎట్లా తీసుకోవచ్చు? వాస్తవానికి ఏంటంటే ఎమ్మెల్యే గారు గెలిచిన కాడి నుంచి రామగుండం నియోజకవర్గంలో కూల్చడమే పనిగా పెట్టుకున్నాడు. ఏమన్నా అంటే డెవలప్మెంట్ అని చెప్పి కూల్చడం మొదలు పెడుతుండు. ఇవాళ తిలకనగర్ అయితే ఏంది, నియాసో టాకీస్ అయితే ఏంది, చౌరాస్తాన్ అయితే ఏంది, మొన్న ఎల్బీ నగర్ అయితే ఏంది, రాజ్ టాకీస్ ఏరియా అయితే అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేసిన గంగానగర్, ఈడ 30 సంవత్సరాల కిందట మా ముదిరాజులం అందరం కలిసి స్థలం కొనుక్కొని ఇక్కడ కుల భవనం నిర్మించుకోవడం జరిగింది. ఈ కుల భవనాన్ని కూడా కబ్జా చేసి ఇక్కడ ఉన్న ముదిరాజు గంగానగర్ నివసించే ముదిరాజు కుల బంధువులకు కూడా ఎవరికి ఏం చెప్పకుండా దొంగచాటున కార్పొరేటర్ కానీ మేయర్ గారు కానీ వచ్చి కూలగొట్టడం జరిగింది. మీకు రామగుండం నియోజకవర్గంలో ముదిరాజులు ఓటర్లు కాదా? ముదిరాజు ఓటేస్తే మీ మేయర్గా మీరు గెలవలేదా? మీ కార్పొరేటర్ గెలవలేదా? మీ ఎమ్మెల్యే గెలవలేదా? మా ముదిరాజు అంటే మీకు ఎందుకు చిన్న చూపు? బేసరాతుగా చెప్తున్నా, ఇక్కడ మీరు కూలగొట్టిన స్థలంలో కంపల్సరీ మా ముదిరాజ్ భవనం నిర్మించాలి, లేకపోతే ముదిరాజుల ఆధ్వర్యంలో మేము మున్సిపల్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఇక్కడ ముద్దుబిడ్డల యొక్క భవన శిథిలాలు ఉన్నాయి, కనబడుతున్నవి. ఇక్కడ కూడా ఏదైతే వీళ్ళు మనకు అంశాలు అందిస్తున్నారో ఈ యొక్క అంశాల పైన కూడా ముదిరాజు సంఘానికి సంబంధించిన పేర్లు కావచ్చు, లేదంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన వివరాలు కూడా మనకు కనబడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంది, 1509 అనేది ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా కనబడుతుంది. మరి మున్సిపల్ శాఖకు /94 1509/94. మరి ఇట్లాంటి అంశాలు ఉన్నా కూడా మున్సిపల్ శాఖకు కనిపించలేదేమో, లేదంటే సేమ్ సింగరేణికి సంబంధించిన అంశమే కావచ్చు అని కూడా కూల్చివేసిన అంశాలు కావచ్చు. ఏ రకంగా తీసుకోవచ్చో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూల్చివేతలు కానీ పూర్తిగా మొత్తానికైతే వారం రోజుల నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఇదే పనిగా అటు కార్పొరేషన్ అధికారులు, అటు సింగరేణి అధికారులు కూల్చివేతల కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సదానందంతో రామ్ అశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరిఖని.